శ్రీమన్నారాయణ్ణి లక్ష్మీ సమేతంగా పూజించాలి. నారాయణుడికి ఒక్కడికే పూజ చేసి అమ్మవారికి పూజ చేయకుండా ఉండకూడదు. శ్రీమన్నారాయణ్ణి ఫోటో లేకపోతే నారాయణ స్వరూపంలో ఉన్న ఫోటో, శ్రీరాముడి ఫోటో కానీ, అలాగే ప్రతిమలు కానీ, సత్యనారాయణ స్వామి ఫోటో కానీ, విగ్రహం కానీ, ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వరుని ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదండి. ఆ వెంకటేశ్వర స్వామి ఫోటో అయినా పెట్టి పూజ చేసుకోవచ్చు. అన్ని రూపాలలోకెల్లా ఆదిశేషుని పైన పవలించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని పూజించడం మరింత విశేషం. అయితే స్వామివారికి ఇష్టమైన చలిమిడి దీపాలని ఈ రోజున పెట్టి పూజించాలండి. చలిమిడి దీపాలలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి స్వామిని పూజించాలి. మీకు కలశం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అని అయితే నియమం లేదండి. కలశం పెట్టుకొని పూజ అయినా చేసుకోవచ్చు, కలశం లేకుండా పూజా మందిరంలో అయినా పూజ చేసుకోవచ్చు.